హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది డ్రైవింగ్ గురించి. ఒక విషయం తెలుసుకోండి. మనం ఇక్కడ ఫస్ట్ డ్రైవింగ్ స్కూల్ పోయినాక నేర్చుకున్నాక మనం ఎట్లయినా బయట వచ్చి ప్రస్తుతానికి రోడ్ల మీదకి వెళ్ళకండి. ఎందుకంటే ఫస్ట్ గల్లీలలో కొట్టినాకనే గల్లీలలో నడిపించినాకనే మీరు రోడ్ మీదకి వెళ్ళండి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా అయితే డ్రైవింగ్ స్కూల్ అయితే రాదు. మన ఇంట్రెస్ట్ని బట్టి వస్తే 10 రోజులే రావచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోతే 20 రోజులు కాదు, నెల అయినా రాదు. అది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్గా మన ఆలోచన ఉంటేనే డ్రైవింగ్ తొందరలో రాగలుగుతుంది, లేకుంటే తొందర అయితే రాదు. ఎందుకంటే నాకు కూడా అనుభవం అది. ఇదివరకు ఒకసారి డ్రైవింగ్ స్కూల్కి పోయే నేను ఒకసారి అనుభవం అయినా, అది 20 రోజులు కానీ నెల అయినా కూడా రాలేదు నాకు. తర్వాత చిన్నగా మళ్ళీ డ్రైవింగ్ స్కూల్ పోయి మళ్ళీ నేర్చుకొని మళ్ళీ డ్రైవింగ్ అప్పుడు కొంచెం పర్ఫెక్ట్ అయింది. దాని మీద ఇంట్రెస్ట్ పెట్టిన నీకు రాదు అని కొంతమంది అన్నారు. అట్లా కానీ ప్రస్తుతానికి మీకు డ్రైవింగ్ గురించి ఒక విషయం చెప్తా, వినండి. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను డ్రైవింగ్ చేసే కార్. ఇది ప్రస్తుతానికి దీని పేరు జీప్ అనే కార్. ఇది ప్రస్తుతానికి నేను దీని గురించి చెప్పబోతున్నా. మన ఇంపార్టెంట్ ఎక్కగానే మెయిన్ మాకు డ్రైవింగ్ స్కూల్లో ఓన్లీ ఈ స్టీరింగ్ మాత్రమే ఇస్తారు. స్టీరింగ్ మాత్రమే నీకు ఒక 3 days వరకు ఇస్తారు. అలాగే నీకు గేర్ రాడ్ అనేది ఒక 5 days తర్వాత మళ్ళీ ఇది ఇస్తారు. తర్వాత హ్యాండ్ బ్రేక్ కొత్త మోడల్ కదా, ఇది రాడ్ లెక్క ఉండేది ఇలా వచ్చిందన్నమాట. దీని బ్రేక్ మీద కాలు పెడితేనే ఇది మూవ్ అవుతుంది, లేకుంటే మళ్ళీ బ్రేక్ మళ్ళీ ఇది ఓపెన్ చేయాలన్నా కూడా బ్రేక్ మీద కాలు పెడితేనే ఓపెన్ అవుతుంది. ఇది అంటే ఈ మోడల్ ఇచ్చారు దీనికి. అన్నిటికీ గేర్ రాడ్ అంటే పొడుగు ఉంటుంది కాబట్టి దాన్ని తెలుసు. ఇది ప్రస్తుతం కొత్త మోడల్కి వచ్చింది కాబట్టి ఇట్లా ఉంది. అలాగే మనకు ఈ క్లచ్లు ఉంటాయి కదా కింద, మనం ఏం చేస్తాం, 2 కాళ్ళు యూజ్ చేస్తాం అంతేనా. ఈ 2 కాళ్ళు యూజ్ చేస్తాం కాబట్టి మనం ఆడేది ఒకటి. ఈ కుడి కాలు అనేది ఎడమ కాలు అనేది క్లచ్ మీదనే ఉంటుంది. ఈ ఒక్క క్లచ్ మీద వాడతాం ఎడమ కాలు. కుడి కాలు రెండు వాడాలి. ఈ 2 వాడితేనే ఇది ఎక్సిలేటర్, ఇది బ్రేకు, ఇది క్లచ్ అన్నమాట. మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఈ ఒక్క కాలే యూజ్ చేస్తాం. ఇది కాలు అట్లనే ఉంటుంది, ఒక కాలు అట్లనే ఉంటుంది. ఈ కుడి కాలు మాత్రం అటు ఇటు యూజ్ చేస్తాం దీన్ని. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అలాగే గేర్ రాడ్, మనం క్లచ్ మీద కాలు పెడితేనే ఈ గేర్ వేసుకోవాలి. క్లచ్ నొక్కాలి ఇట్లా లోపల, కానీ క్లచ్ నొక్కి ఈ ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఇట్లా ఉందా, ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఈ క్లచ్ క్లచ్ మూమెంట్ అనేది చిన్నగా తీయాలి. చిన్నగా తీస్తే రన్ అవుతుంది అంటది. అలాగే మన ఏది సెకండ్ గేర్ అయినా ఫస్ట్ గేర్ అయినా ఇది ఇట్లా ఇది సెకండ్ గేరు, ఇది థర్డ్ గేరు, ఇది 4th గేరు, ఇది 5th గేరు అన్నమాట. మనం క్లచ్ నొక్కే వేయాలి ఏదైనా అని గేర్ మార్చేటప్పుడు. మళ్ళీ మనకు గేర్ తక్కువలో మూవ్ అయింది అనుకో, బండి తక్కువలో పోతుంది అనుకో, అప్పుడు మళ్ళీ క్లచ్ నొక్కి సెకండ్కి రావాలంటే సెకండ్కు, థర్డ్కి రావాలంటే థర్డ్కు, అలాగా అన్నమాట. ఇది హ్యాండ్ బ్రేక్ తెలుసుగా. ఈ మిర్రర్ ఇంపార్టెంట్. వెనక ఏమొచ్చేటి అది చూసుకోవాలి. వెనక ఎవరు వస్తున్నారు, కార్లు వస్తున్నాయా, బండ్లు వస్తున్నాయా. మన కార్ ఎందుకంటే మన కార్ పక్కనే ఉంటారు, బండ్లు అయినా కార్ అయినా. అది ఇంపార్టెంట్. మిర్రర్లో ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ మిర్రర్ ఇట్లా చూసుకోవాలి. మళ్ళీ వెనక మనం ఇది అద్దం ఇస్తారు, వెనక మరలో కూడా ఏం వస్తుంది అనేది చూసుకోవాలి. అలాగే మనం ఇంపార్టెంట్గా ఏ టర్నింగ్ పాయింట్లు అయినా, ఏ టర్నింగ్ అయినా మనం మూవ్ అయినప్పుడు రైట్ సైడ్ వస్తే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఖచ్చితంగా వేసుకోవాలి. అది మర్చిపోవద్దు, మెయిన్ ఇంపార్టెంట్ అది. ఎందుకంటే మనం ఎవరు ఎటు వస్తారో ఎవరు ఎటు పోతారో తెలియదు కదా. మనం చక్కగా పోయినా వచ్చేటోడు చక్కగా రాడు కదా, అది ఇంపార్టెంట్. మనం డ్రైవింగ్ చేసినప్పుడు ఏ ఆలోచన పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే ఆలోచనలు అవన్నీ ఉంటే మాత్రం కష్టం అండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ని బట్టి డ్రైవింగ్ తొందరలో వస్తుంది. అది ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలి మనిషికి. ఇంట్రెస్ట్ ఉంటే అది తొందరగా వస్తుంది. ఇంట్రెస్ట్ లేకపోతే కొంచెం టైం పడుతుంది, వస్తుంది కానీ టైం పడుతుంది. అదేమో అంత బ్రహ్మసూద్యం కాదు ఇది.
ఇంట్రెస్ట్ ఉంటే చాలు మామూలుగా. అలాగే ఇది చెప్పాను కదా ఇవన్నీ. మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ సిగ్నల్ కూడా జంప్ కాకూడదు. సిగ్నల్ గ్రీన్ వచ్చినప్పుడే మనం మూవ్ కావాలి. ఎల్లో వచ్చే వరకు ఆగిపోవాలి, లేకుంటే మనకు ట్రాఫిక్ చలానా ఇస్తూనే ఉంటాడు. అలాగే నాకు కూడా ఒకటి రెండో పడ్డాయి. ఏం చేస్తాం, మధ్యలో పోయినాక ఎల్లో పడిపోయింది అలాగే వచ్చేసింది. మరి ఇది నేను ఒక హనుమల్ అశోక్ డ్రైవింగ్, ఓన్లీ డ్రైవింగ్ అని పెట్టాను, ఎందుకంటే నేను డ్రైవర్ చేస్తా కాబట్టి డ్రైవింగ్ అని పెట్టాను. ఓకే, అది సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. ఇది రెండో వీడియో మాత్రమే. మీరు ఎలాంటైనా వీడియోలు మళ్ళా చేస్తా. ఆల్రౌండ్ నేను రాత్రి కూడా పొద్దుగాల ఉదయం లేవగానే రాత్రి కూడా వెళ్ళిపోతాను. ఏదో టైం 9 o'clockకి ఇది. అలాగే అది ఉదయం చేశాను రాపిడోది కూడా. అది నెక్స్ట్ వీడియో పెట్టేస్తాను, అది రాపిడో చేసింది కూడా. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేయండి. హనుమల్ అశోక్ డ్రైవింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.